శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నా ఆస్ట్రాలజీని చూస్తూ మా వీడియోలు చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాదండి, మీకు ఈ వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో, అలాగే నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడు మనం ఏప్రిల్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి సంపూర్ణమైన గురుదృష్టి ఉందండి. మీరు ఏమనుకున్నా ఆ పనుల్లో విజయం సాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా మీరు చాలా గోల్స్ పెట్టుకుంటారు. ఉద్యోగంలో కానీ లేకపోతే చదువులో కానీ రాణించాలి, సాధించాలి అని అనుకుంటారు. మీరు ఖచ్చితంగా పట్టుదల మీకు ఉందండి. గురు ప్రభావం వల్ల సాధించి తీరుతారు. మీరు పట్టుదల ఎక్కువ, కోపం ఎక్కువ, మీరు తెలివైన వారు, అద్భుతంగా తెలివైన వారు, జ్ఞాపక శక్తి మహా అద్భుతం, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీకుంది. ధనం కూడా అలాగే వస్తుందండి. మీకు ధైర్యవంతుడికి ధనం ఉంటుందంటారు. మీ ధైర్యం ఎక్కువ, ధనం కూడా ఎక్కువ. ఎదుటి వాళ్ళకి ఇచ్చే స్థితిలో మీరు ఉంటారు. అడిగే స్థితిలో కాదు, ఇచ్చే స్థితిలో మీరు ఉంటారు. అంత అద్భుతం. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యుల విషయం మధ్య విభేదాలు తక్కువ రావు కూడా. అంతేకాకుండా సంపూర్ణంగా మీరు మీ కుటుంబ సభ్యులతో కాలం గడుపుతూ ఉంటారు. అంతేకాకుండా గాయకులకి మంచి మంచి అవకాశాలు వాటంతా అవే వెతుక్కుంటూ వస్తుంటాయి. మీ మకర రాశి వాళ్ళకి 3వ భావంలో రవి, బుధులు, శుక్ర, శనుడు, రాహు ఎంత బాగున్నారండి. 5 గ్రహాలు 3వ భావంలో ఉన్నారంటే మాటల. రాహు ఉన్నాడంటే ధైర్యాన్ని ఇస్తుంటాడు, ఫ్లైట్లో ఎక్కి తిప్పిస్తుంటాడు. శనీశ్వరుడు ఉన్నాడంటే శని రాహువుడు ఒకళ్ళనొకళ్ళు బలవంతులే వలన మీ ధైర్యంగా ఉండడము, ప్రతి పనులను ముందంజలో ఉండడము, ఎక్కువగా తిరుగుతూ ఉండడము, షార్ట్ జర్నీ చేస్తుంటారు. వాహనాలు కొనుక్కుంటూ ఉండడము, వాహనాలు కొనుగోలు చేస్తారు మీరు. ఇలాగ మీకు ఒకదాని తర్వాత ఒకటి చాలా అద్భుతంగా మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ. శుభవార్తలు కూడా మీరు వింటారు ఈ వారంలో. మీ తల్లిదండ్రుల యొక్క తల్లిగారి యొక్క ప్రేమ పొందుతారు. కానీ ఆవిడికి అనారోగ్య సమస్యలు రాబోతున్నాయి. కాకపోతే ఏంటంటే 6, 7, 8 తారీఖుల్లో కుజుడితో కలిసిన చంద్రుడు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏదైనా చదువు విషయంలో ఆటంకాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. భూములు కొనుక్కునే విషయంలో, లేదా వాహనాలు కానీ ఇళ్ళు కానీ కొనుక్కునే విషయంలో పర్చేజ్ చేస్తాం కదా, కొద్దిగా జాగ్రత్తగా మీరు చూసి 1-2 సార్లు చూసి మీరు వాటిని కొనుక్కోవాలి. పంచమస్థానంలో గురుడు మాట్లాడే, పంచమస్థానంలో గురుడు అద్భుతం. అంటే ఏంటంటే మంచివాడు కాదు, కానీ కోణంలో ఉన్నాడు. కాబట్టి ఏం చేస్తాడంటే మీకు సంతాన యోగాన్ని ఇస్తాడు. అంటే పుత్ర సంతాన యోగం అంటారు సరే, ఆ సంతాన యోగాన్ని ఇవ్వడము, సాహిత్య రంగంలో మీకు బాగా గొప్ప తెలివితేటలు ఉండడము, దాంట్లో ధనం సంపాదించడము, డబ్బు సంపాదిస్తారు. కళారంగం మీకు బాగా ఇష్టం, కళారంగం అంటే బాగా ఇష్టము. సంగీతం అవ్వచ్చు, సాహిత్యం అవ్వచ్చు, నృత్య కళాకారులు అవ్వచ్చు, ఎంత అద్భుతం అండి. అంతేకాకుండా సినిమా రంగం, టెలివిజన్ రంగంలో ఉన్నవాడు బాగా కలిసి వస్తుంది. స్పోర్ట్స్ కూడా మీరు బాగా రాణిస్తారు. మీ ఇంట్లో శుభకార్యాలు, ధర్మకార్యాలు చేస్తారు. మాట నేర్పడతారు మీకు బాగా వచ్చు. మంత్రి పదవి, మంత్రసిద్ధి కలిగి ఉంటారు. కొంతమందికి మంత్రి పదవులు కూడా వస్తాయండి. వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి మకర రాశిలో ఉన్న వాళ్ళకి. అంతేకాకుండా మీరు స్టాక్ మార్కెట్లో ఉంటే కొద్దిగా ఆచితూచి ఆడండి, సక్సెస్ఫుల్గా ఉంటారు. నేను మాత్రం ఆడమని చెప్పను. మీకు అందులో ఉంటే లాంగ్ రన్లో మీకు కలిసి వస్తుంది. 7వ స్థానంలో కుజుడితో కలిసిన చంద్రుడు ఉన్నాడు కదా, చంద్రమంగళ యోగం. అంటే భార్యాభర్తల విషయంలో అనురాగం, ఆప్యాయత, అదృష్టము ఒకదానితో కలిసి వస్తుందండి మీకు. అంత అద్భుతంగా ఉంది. అంతేకాకుండా చంద్రగురుల వలన మీకు వివాహ వేడుకలు జరగడము, మీ వ్యాపారాలు విస్తరణ చేసుకోవడము, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం, భూములు వ్యాపార విస్తరణ ఉంటుంది. కొత్త భాగస్వాములు చేర్చుకొని ఉంటారు. అనారోగ్య సమస్యలు ఎక్కువ, ఆరోగ్యం ఎక్కువ. అనారోగ్య సమస్యలు తక్కువ, అనారోగ్య సమస్యల నుంచి తక్కువగా ఉంటారు, ఆరోగ్యంగా మీరు ఉంటారు. ఇది చెప్పాలి. ఇది కరెక్ట్గా బాగుందండి. ఇంకా భాగ్యస్థానము పర్ఫెక్ట్గా బాగుంది.
భాగ్యస్థానంలో కేతుతో కలిసిన చంద్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు, గురుదృష్టి ఉంది. అంటే ఏంటంటే విదేశ పర్యటన తప్పదు. భాగ్యస్థానంలో కేతు ఉన్నాడంటే విదేశాలు, చంద్రుడు కూడా ఉన్నాడు విదేశ పర్యటన. స్థిరమైన స్వభావం, స్థిరమైన రాశి అది కన్యారాశి, అందులో ఉన్నారు. గురుదృష్టి ఉంది. చక్కటి ఆలోచనలతోటి, చక్కటి ప్లానింగ్ తోటి మీరు ఉంటారు. వ్యాపార విస్తరణ చేసుకుంటూ ఉంటారు, వ్యాపారాభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా బ్యాంకింగ్, అలాగే విద్యా సంస్థలు, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటారు సార్, అవి ఆ రంగ దాంట్లోనూ. అలాగే భాగ్యస్థానం బాగుంది, గురుదృష్టి ఉందంటే లాయర్స్కి అద్భుతంగా వాగ్ధాటి పెరుగుతుంది, ఒక వర్చస్సు బాగుంటుంది, లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది. భాగ్యస్థానం లక్ష్మీదేవి కదండి. వ్యాపార విస్తరణ చేసుకుంటూ ఉంటారు. మీ పర్సనల్ పనుల రీత్యా, ఉద్యోగాల రీత్యా, లేకపోతే మీ విద్య రీత్యా విదేశ పర్యటన కొంతమందికి అవకాశాలు ఎక్కువ. అంతేకాదండి, తీర్థయాత్ర చేయడము, గురుగారుని కలవడము, పీఠాధిపతులను కలవడము, అలాగే నది స్నానాలు చాలా బాగుందండి. ఆభరణ యోగాలు, వాహన యోగం బాగుంది. ఇంక మీ ఉద్యోగం చూసుకుంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు చాలా బాగుంది. కుజదృష్టి పర్ఫెక్ట్గా ఉండడము వలన దశమస్థానానికి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు చాలా బాగుంది. అంతేకాకుండా మీ ఏ ఉద్యోగం చేసినా ఆ ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. గురుడు లాభాలు చూస్తున్నాడు. భాగ్యంలోనేమో భాగ్యస్థానానికి గురుడు దృష్టి, లాభస్థానానికి గురు దృష్టి. అంటే అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు మీకు వస్తూ ఉంటాయి. గ్రేట్, ఊహించరు, ఎక్కువ లాభాలు ఉంటాయి. అంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ అని అంటాం కదండి, అది మీకు ఉంటుంది. అంతేకాకుండా మీరు మీ అన్నయ్యలు అక్కయ్యలకి చాలా బాగుండడము, అలాగే దైవ దర్శనాల కోసం మీ ధనం విపరీతంగా ఖర్చు పెట్టేయడము, ఇవన్నీ జరుగుతాయంటే ధనం బాగా ఉంటుంది మీ దగ్గర. అలాగే మీ రాశి వారికి ముఖ్యంగా పూజించవలసిన దేవుడు శ్రీరామచంద్రుడు. 6వ తారీఖుని మనకి శ్రీరామనవమి వస్తుందండి. అలాగే శ్రీరామచంద్రుడి యొక్క భద్రాద్రి శ్రీరాముడు, అమ్మ బాబాయ్ చాలా అద్భుతం. ఆయన్ని కలుద్దాం, ఆయన కళ్యాణం చేయించుకుందాం. అలాగే 12వ తారీఖున ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం, అవి చేయించుకుందాం. అలాగే 12వ తారీఖు పౌర్ణమి కూడా అమ్మవారిని కొలుద్దాం. ఎంత బాగుందండి ఈ వారం రోజులు. సో ఈ వారం రోజులు కూడా మీరు శ్రీరామచంద్రుడిని కొలవడం వలన తప్పకుండా ఆయన యొక్క ఆశీస్సులు మీరు పొందుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి ఉగాది తర్వాత మొట్టమొదటి వచ్చే పండుగ శ్రీరామనవమి అండి. శ్రీరామచంద్రుడు, భద్రాద్రి రాముడు. నేను ఆ ఏరియాలో కూడా నేను చేశాను. 34 సంవత్సరాలు అక్కడే ఉన్నాను నేను. కొత్తగూడెంలో చేసినప్పుడు భద్రాచలం వెళ్తూ ఉండేవాళ్ళం. సరే, అది పక్కన పెడితే శ్రీరామచంద్రుడు అంటే నాకు బాగా ఇష్టం. ఆయన్ని ఎవరు వచ్చినా శ్రీరామచంద్రుడి దర్శనం చేయించేవాడిని. ఆ పక్కన పెడితే మనకి ఉగాది ఈ నెల 30వ తారీఖు వస్తుంది. దాని తర్వాత వచ్చే మొట్టమొదటి పండగ 6వ తారీఖుని మనం చేసుకునేది ఆంధ్ర తెలంగాణలలో అన్ని రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా మన ఇండియాలో కూడా చేసుకునేది అద్భుతమైన పండగ శ్రీరామనవమి. ఫస్ట్ పండగ అదే. సో ఆ రోజుని తెల్లవారుజామున లేచి తలంటే స్నానం చేసుకొని శ్రీరామచంద్రుడి యొక్క దర్శనము చేసుకుని ఇంట్లో శ్రీరామచంద్రుడి యొక్క అష్టోత్తరాలు చేసుకుంటూ, అలాగే పానకము వడపప్పు నైవేద్యం పెట్టడం అది ఇంపార్టెంట్ అండి. పానకం వడపప్పు ఎవరైతే నైవేద్యం శ్రీరామచంద్రుడికి పెడతారో వాళ్ళ భార్యాభర్తలు అనురాగం ఆప్యాయత అలా పెనవేసుకుని ఉంటారని మా పెద్దలు నాకు చెప్పారు. సో ఈ విధంగా మనం శ్రీరామచంద్రుడికి ఆ రోజు మనం శుభ్రంగా చక్కగా నీట్గా స్వామివారి యొక్క దర్శనం గుళ్ళకెళ్ళి చేసుకుందాం. 12 గంటలకి మంచి ముహూర్తం, అభిజిత్ లగ్నంలో మనకి కళ్యాణం జరుగుతుంది కదా, ఆ రోజు కళ్యాణం కూడా చూద్దాం. భద్రాద్రి కళ్యాణం. సో మన ఇంట్లో కూడా కళ్యాణం, మన శ్రీరామచంద్రుడిని తెల్లవారుజామున లేచి శ్రీరామచంద్రుడికి పూజ చేసుకోవడము, పిండి వంటల నైవేద్యం పెడతాం. మనం కొబ్బరికాయ కొట్టడం వలన మన దోషాలన్నీ పరిహారం అవుతాయి అంటారు, మన కోరికలు కూడా నెరవేరుతాయి అంటారు. కొబ్బరికాయ కొట్టడము, పానకం వడపప్పు నైవేద్యం పెట్టడము, అంతేకాకుండా శ్రీరామచంద్రుడికి మంచి మంచి అన్నీ అంటే రకరకాలమైన పిండి వంటలు చేసుకుని నైవేద్యం పెట్టడము చేస్తామండి, చెయ్యాలి. అంతేకాకుండా పానకము వడపప్పు అందరికీ పంచిపెట్టడము, చల్లని పానీయాలు కూడా మనం దానం ఇవ్వడము. ఇది ఎండాకాలం కాబట్టి 12 గంటలకి మనకి అద్భుతమైన కళ్యాణం శ్రీరామచంద్రుడు భద్రాద్రి కళ్యాణం. నాకు బాగా ఇష్టమైన భద్రాద్రి కళ్యాణం జరుగుతుందంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి, అంటే కష్టాలు, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా మనల్ని కాపాడే భగవంతుడు ఉన్నాడే ఎవరయ్యా అంటే ఒక్క శ్రీరామచంద్రుడేనండి. అద్భుతం. ఆయన కళ్యాణం చేయించుకుందాం. వీలుంటే భద్రాచలం లేకపోతే మన దగ్గర ఉన్న గుళ్ళలో దర్శనాలు చేసుకుందాం. సో కళ్యాణం రోజుని మన ఆంధ్ర
తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనం శ్రీరామచంద్రుడికి పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తాం. ఎంత అద్భుతం చూసారా, పట్టు వస్త్రాలు సమర్పించడము, కళ్యాణం మన టీవీల్లో కూడా చూడడం మనకు అదృష్టము. అలా చూడడం వల్ల మనకు ఉన్నటువంటి దోషాలు ఏమైనా పరిహారం అయిపోతూ ఉంటాయి. అమ్మవారి యొక్క సీత అమ్మవారు దర్శనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి శ్రీరామచంద్రుడి యొక్క పట్టాభిషేకం కూడా జరుగుతుంది అదే రోజు, తర్వాత రోజు అలా చేసుకుంటూ ఉంటాం. అదే రోజుని మనం మన ఇళ్లలోనే ఈవినింగ్ టైమ్స్లో కొత్త బట్టలు ధరిస్తాం. ఈవినింగ్ టైం అయినా పొద్దున పూట కూడా కొత్త బట్టలు ధరించడం, మనం చేసుకున్నటువంటి ఈ పిండి వంటలు నలుగురికి పంచిపెట్టడం, ఇలా సుఖ సంతోషాలతో అద్భుతంగా చేసుకుంటామండి. ఈ ఆంధ్ర తెలంగాణలోనూ మరింత విశేషంగా మనం శ్రీరామచంద్రుడిని చాలా బాగా కొలుస్తాం, పండగలు చేసుకుంటాం. అంతేకాకుండా 12వ తారీఖుని ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం అద్భుతం, మహా అద్భుతం. ఆయన యొక్క కళ్యాణం కూడా చేసుకుంటూ ఉంటాం. అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన కళ్యాణం చేసుకోవడం వల్ల శ్రీరామచంద్రుడు అండి ఎక్కడున్నా రామ 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 అంటే ఎన్ని కష్టాలు వచ్చినా దగ్గరుండి కాపాడుతాడు. ఆయనకంటే ముందర ఆంజనేయ స్వామి వచ్చేస్తాడు మన దగ్గరికి, మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. సో అలా చేయడం వల్ల మనం అద్భుతమైన ఫలితాలు పొందామండి. అంతేకాకుండా 12వ తారీఖున పౌర్ణమి కూడా వస్తుంది. ఎంత అద్భుతం అండి. అంటే 6వ తారీఖున అంటే ఫస్ట్ పండగ శ్రీరామచంద్ర నవమి. సో 6వ తారీఖునేమో భద్రాద్రి రాముడి యొక్క కళ్యాణం, 12వ తారీఖేమో ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం. అదే రోజు పౌర్ణమి అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడం ఎంత అద్భుతంగా ఉందండి. సో 12 రాసుల వాళ్ళు, నేను చెప్పదగ్గ చిన్న విన్నపం ఏంటంటే 12 రాసుల వాళ్ళు, అన్ని నక్షత్రాల వాళ్ళు కూడా మనం శ్రీరామచంద్రుడిని కొలుద్దాం. శ్రీరామచంద్రుడి యొక్క కృపా కటాక్షాలకి మనం పాత్రలు అవుదాం. ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవడం వలన ఈ సంవత్సరం మొత్తం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ శ్రీరామనవమి వచ్చేంత వరకు కూడా ఆయన యొక్క ఆశీస్సులు మనకి తోడుగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుని ఆ శ్రీరామచంద్రుడికి కళ్యాణం చేద్దాం. దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ మన తృప్తి, మన యొక్క తహాద కొద్దీ అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, పానీయం అంటే నీళ్లు, మంచి నీళ్లు, చల్లటి నీళ్లు అలా దానం చేయడం వల్ల మన తర్వాత తరాల వాళ్ళు కూడా మంచి లోకాల్లో ఉంటారని మనం పురాణాల ద్వారా తెలుసుకున్నాం. సో ఈ విధంగా శ్రీరామనవమి మీ అందరికీ శుభాలు చేకూరాలని, ఈ శ్రీరామనవమి నుంచి వచ్చే శ్రీరామనవమి వరకు కూడా శుభాలు చేకూరాలని, ఆ శ్రీరామచంద్రుడి యొక్క కరుణా కటాక్షాలు నిండుగా మీకు ఉండాలని, నిండు 100 ఏళ్ళు మీరు బతకాలని ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.